నమస్తే, వెల్కమ్ టు డి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. వైద్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అధ్యక్షతన ఎన్టీఆర్ జిల్లా 2వ జిల్లా సమీక్షా కమిటీ సమావేశం. స్వర్ణాంధ్ర లక్ష్యాలకు అనుగుణంగా జీవన ప్రమాణాలు పెంచుతూ ముందుకు వెళ్తామని వెల్లడి. నగర వ్యాప్తంగా ఘనంగా జరిగిన టీడీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. పలు చోట్ల సేవా కార్యక్రమాలు చేసిన పార్టీ శ్రేణులు. ముఖ్య అతిథిగా పాల్గొన్న బోండా ఉమా. రంజాన్ మాసం సందర్భంగా కూటమి నేతలతో కలిసి గాలిబ్ షాహీద్ దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు చేసిన పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి. ముస్లింలకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అండగా ఉంటాయని స్పష్టం. చారిత్రక ఔన్నత్యానికి చిహ్నమైన కొండపల్లి కిల్లాపై సరికొత్త చరిత్ర ఆవిష్కృతమైంది. గతంలో ఎన్నడూ లేని విధంగా కొండపల్లి కిల్లాపై జిల్లా అభివృద్ధికి నాంది పతాక ఎగిరింది. పర్యాటక ఆతిథ్య రంగాన్ని ప్రోత్సహించాలనే సంకల్పంతో స్వర్ణాంధ్ర @2047 దార్శనికతకు అనుగుణంగా వినూత్న ఆలోచనతో శనివారం ఇబ్రహీంపట్నం మండలంలోని కొండపల్లి కోటలో జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి, రాష్ట్ర ఆరోగ్యం, కుటుంబ సంక్షేమ, వైద్య విద్యాశాఖ మంత్రివర్యులు సత్యకుమార్ యాదవ్ అధ్యక్షతన ఎన్టీఆర్ జిల్లా 2వ జిల్లా సమీక్షా కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో చర్చించిన 113 అంశాలపై తీసుకున్న చర్యలను సమావేశం ముందుంచారు. వ్యవసాయ, ఉద్యాన రైతులతో పాటు విజయవాడలోని వివిధ కాలనీల ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్న కోతుల బెడదపైన, వీధి కుక్కల సమస్యపైన సమావేశంలో చర్చించారు. సమావేశం అనంతరం ఇన్ఛార్జ్ మంత్రివర్యులు మీడియాతో మాట్లాడుతూ స్వర్ణాంధ్ర @2047 లక్ష్యాలకు అనుగుణంగా పేదల జీవన ప్రమాణాలు పెంచాలనే సంకల్పంతో జిల్లాను అన్ని రంగాల్లోనూ పురోగతి దిశగా పయనించేలా చేసేందుకు వినూత్న ఆలోచనతో కొండపల్లి కిల్లాపై జిల్లా సమీక్షా కమిటీ సమావేశాన్ని నిర్వహించడం అభినందనీయం. ప్రజాప్రతినిధులు, ప్రజలు, అధికారులు, స్వచ్ఛంద సంస్థల భాగస్వామ్యంతో జిల్లాను తలసరి ఆదాయంలోనూ, స్థూల జిల్లా దేశీయోత్పత్తిలో ముందుండేలా సమిష్టిగా కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు. తలసరి ఆదాయంలో ఎన్టీఆర్ జిల్లా రాష్ట్రంలో 3వ స్థానంలో ఉందని, ఈ విషయంలో ఆరోగ్యకర పోటీతత్వంతో జిల్లాను తొలి స్థానానికి తీసుకొచ్చేందుకు ఆ ప్రతి శాఖకు చెందిన అధికారులు వినూత్న ఆలోచనతో ముందుకు రావాలన్నారు. 2025-26లో వ్యవసాయ రంగ వృద్ధిలో పురోగతి లక్ష్యం 15.94%, పారిశ్రామిక వృద్ధి లక్ష్యం 18.57%, వాణిజ్యం, హోటళ్లు, రెస్టారెంట్లు రంగ వృద్ధి లక్ష్యం 22.22%గా ఉన్నట్లు మంత్రివర్యులు వివరించారు. గత సమీక్షా సమావేశంలో గౌరవ శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు ప్రస్తావించిన అనేక సమస్యల మీద యాక్షన్ టేకన్ రిపోర్ట్ గురించి చాలా వివరంగా, విపులంగా వివరించడం జరిగింది. గౌరవ శాసనసభ్యులు కూడా అనేక విషయాల మీద సంతృప్తికరమైన జవాబులు వచ్చినట్టుగా నేను భావిస్తున్నాను. అది ముత్యాల, పోలంపల్లి లిఫ్ట్ ఇరిగేషన్లు కానీ, లేదా బుడమేరు బ్రీచ్ల విషయంలో కానీ, లేదా ఆ సందర్భంగా వరదల సందర్భంగా దెబ్బతిన్న రహదారులు కానీ, లేదా కాంపెన్సేషన్ అండని పేదల గురించి కానీ, లేదా రోడ్ ఓవర్ బ్రిడ్జు, రోడ్ అండర్ బ్రిడ్జు, ఇతర మౌలిక సదుపాయాలు, లేదా మెట్రో రైలు గురించి, లేదా అనేక ప్రాంతాల్లో ఇంకా నిర్మాణంలో ఉంటున్న నేషనల్ హైవేలు కానీ, ఇతరత్ర విషయాల మీద గౌరవ సభ్యులు చివరికి ఈ మంకీ క్యాప్చరింగ్ మీద, ఎందుకంటే చివరికి కోతుల బెడద కూడా ఎక్కువయ్యి రైతులు పంట నష్టం జరుగుతోంది. అదేవిధంగా పట్టణాల్లో ఈ కుక్కల సంఖ్య పెరిగిపోవడం వల్ల ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఇటువంటి చిన్న చిన్న విషయాల నుంచి సంక్షేమ పథకాల లబ్ధిని ప్రజలకు అందించే విషయాల దాకా, అదేవిధంగా ఈ ఎన్టీఆర్ జిల్లా రూపురేఖలు మార్చే విధంగా మౌలిక సదుపాయాల కల్పన మీద కూడా ప్రధానంగా అనేక సమస్యలు ప్రస్తావించారు. వాటి సమాధానాలు కూడా వచ్చాయి. అయితే ఈ సందర్భంగా నేను అధికారులకు చెప్తున్నది ఏంటంటే, ఒక విషయాన్ని గమనించడం జరిగింది. యాక్షన్ టేకన్ రిపోర్ట్లో ఇవాళ 113 హౌ మెనీ ఇష్యూస్ హ్యావ్ బీన్ టేకన్ అప్ టుడే?
25వ డివిజన్ అధ్యక్షులు మాచర్ల గోపీనాథ్ ఆధ్వర్యంలో కొత్త వంతెన సెంటర్ వద్ద టీడీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమ ముఖ్య అతిథిగా హాజరై పలువురు టీడీపీ నాయకులను సన్మానించారు. అనంతరం టీడీపీ జెండాను ఆవిష్కరించి కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా బోండా ఉమ మాట్లాడుతూ తెలుగువారి ఆత్మగౌరవం కోసం పుట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని అన్నారు. ఈ జెండా తెలుగువారిని అభివృద్ధి పదాన నడిపించిందని అన్నారు. బడుగు బలహీన వర్గాలకు రాజ్యాధికారం అందించిందని అన్నారు. భావితరాల భవిష్యత్తుకు అండగా నిలిచే జెండా మన తెలుగుదేశం పార్టీ జెండా అని ఆయన తెలిపారు. ఈరోజు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం. గత 43 సంవత్సరాలుగా ఆనాడు అన్న నందమూరి తారక రామారావు ఏ బ్రహ్మముహూర్తంలో ఈ పార్టీని స్థాపించారో నిరంతరం కూడా అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న ప్రజల పక్షంగా పేదవాళ్ళకి, బడుగు బలహీన వర్గాలకి, ఎస్సీ దళిత మైనారిటీ వర్గాలకి నిత్యం సేవ చేస్తూ ఉంది. ఆనాడు అన్న నందమూరి తారక రామారావు బీసీ వర్గాల కోసం చట్టసభల్లో రిజర్వేషన్లు చేయటం వల్ల బీసీ వర్గాలకి ప్రత్యేకమైనటువంటి గుర్తింపు వచ్చింది. అలాగే మహిళలకి ఆస్తిలో సమాన హక్కు కల్పించడం వల్ల మా అక్క చెల్లెళ్ళందరికీ కూడా సమాజంలో గౌరవం పెరిగింది. అట్లాగే పేదవాడికి పక్కా ఇల్లు నిర్మించడం వల్ల ఇవాళ పేదవాళ్ళందరూ కూడా పక్కా ఇళ్లలో ఉండటం అనేది ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ వల్లే అది మొదలైంది. నూతనమైనటువంటి పథకాలను ప్రవేశపెట్టి ప్రపంచంలో గొప్ప నాయకుడని అనిపించుకున్నారు. ప్రతిపక్షంలో ఉన్నా కూడా, అధికార పక్షంలో ఉన్నా కూడా ఒకే విధంగా స్పందించడం, ప్రజలతో మమేకమై వెళ్ళడం అనేది తెలుగుదేశం పార్టీ అందరికీ నేర్పించింది. ఈ రోజుకు 1 కోటి సభ్యత్వాలు ఇందులో చేరడానికి ముఖ్య కారణం ఈ యొక్క క్రమశిక్షణ. ఈ యొక్క క్రమశిక్షణ అందరూ పాటిస్తూ ఈ యొక్క పార్టీని బలోపేతం చేయడానికి ఎవరి వంతు వాళ్ళు సహాయంగా చేస్తున్నారు. ఇది ఒక్కరి విజయమో లేదా ఒకరు చేశారనో, ఒకరు కొట్టారనో, ఒకరు తిట్టారనో కాకుండా పార్టీ క్రమశిక్షణను పాటించి ముందుకు వెళ్ళవలసిందిగా ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాము. ఈ యొక్క అభివృద్ధి కార్యక్రమాలకి నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రజలిచ్చే సహకారాన్ని ఎప్పుడూ మర్చిపోలేమన్నారు. నమస్తే అండి, నా పేరు మాచర్ల పావని, 25వ డివిజన్ నుంచి మాట్లాడుతున్నాం. ఈరోజు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం 43వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మా 25వ డివిజన్లో సీనియర్ నాయకులకి, మా బూత్ ఇన్ఛార్జీలకి, పార్టీ కోసం కష్టపడిన ప్రతి ఒక్కరికి, మా డివిజన్ అధ్యక్షుడు మాచర్ల గోపి గారు వాళ్ళందరికీ నూతన వస్త్రాలు బహుకరించడం జరిగిందనమాట.
అలాగే తెలుగుదేశం పార్టీ అంటే ప్రజలతో ఉండేది, ప్రజలతో నిరంతరం ప్రతిపక్షంలో ఉన్నా సరే, ప్రజాపక్షంలో ఉన్నా సరే ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు గారు. ముస్లిం సోదరులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఖచ్చితంగా అండగా ఉంటాయని పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి అన్నారు. ముస్లిం సోదరులు పశ్చిమ నియోజకవర్గంలో ఎక్కువగా ఉన్నారని, ఖచ్చితంగా వారికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. మళ్లీ రంజాన్ వచ్చే నాటికి మైనార్టీల జీవన ప్రమాణాలు మెరుగుపరుస్తామని చెప్పారు. విజయవాడ భవానీపురంలో కూటమి నేతలతో కలిసి సయ్యద్ గాలిబ్ షహీద్ దర్గాలో విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. రంజాన్ పండుగ సందర్భంగా స్థానికులకు రంజాన్ తోఫా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుజనా చౌదరి మాట్లాడుతూ, పవిత్ర రంజాన్ మాసంలో ఖురాన్ అవతరించడంతో ముస్లింలు అత్యంత భక్తి శ్రద్ధలతో ఉపవాస దీక్షలు చేస్తారని చెప్పారు. ముస్లిం సోదరులు పశ్చిమ నియోజకవర్గంలో అధికంగా ఉన్నారు. ఖచ్చితంగా వారికి అండగా ఉంటామని, మళ్లీ రంజాన్ వచ్చే నాటికి మైనార్టీల జీవన ప్రమాణాలు మెరుగుపరుస్తానని, రంజాన్ పండుగ సందర్భంగా ముస్లిం సోదరులు ప్రత్యేక ప్రార్థనలు చేసే నేపథ్యంలో వారికి కావలసిన తగిన ఏర్పాట్లు చేస్తామన్నారు. మౌలిక సదుపాయాలను మెరుగుపరిచేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామన్నారు. ముస్లిం సోదరులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఖచ్చితంగా అండగా ఉంటాయని చెప్పారు. మీకు అందరికీ తెలిసిన విషయమే, ఇది పవిత్ర మాసం, రంజాన్ మాసం. ఎందుకంటే ఈ సమయంలో ఖురాన్ని రచించటం, ముస్లిం సోదరులందరూ కూడా ఎంతో దీక్షతో ఉపవాసాలు ఉండి ఈ పండుగ జరుపుకుంటుంటారు. ఈ పశ్చిమ నియోజకవర్గ ప్రజలందరూ కులమతాలకి అతీతంగా అందరూ కలిసి నన్ను అఖండ మెజారిటీతో ఎమ్మెల్యేగా గెలిపించినందుకు వాళ్ళకి ఎప్పుడూ కూడా నేను సేవాభావంతో ఉంటాను. ముఖ్యంగా పేదరికంలో ఉన్న ముస్లిము సోదరీమణులకి ఏమి చేయాలనేది కూడా ఆలోచిస్తూ ఉన్నాం. ఈరోజు రంజాన్ పండుగ చేసుకోవడానికి వీలుగా రంజాన్ తోఫా అందరికీ కూడా కొన్ని వేల మంది ముస్లిం ప్రజలకి అందరికీ కూడా డిస్ట్రిబ్యూట్ చేయించడానికి ఏర్పాట్లు చేశాను నేను పర్సనల్గా. తప్పకుండా వీళ్ళందరికీ కూడా మంచి రోజులు రావాలని చెప్పి సర్వ మానవాళి కోసం పవిత్ర గ్రంథాన్ని, ఖురాన్ గ్రంథాన్ని అందించినటువంటి మాసం ఈ రంజాన్ మాసం. ఏదైతే అల్లా మానవులకు మంచి మార్గాన్ని ఇచ్చారో దానికి కృతజ్ఞతగా ప్రపంచంలో ఉన్నటువంటి ఇస్లాంను అనుసరించే ప్రతి ఒక్కరు కూడా అల్లాకు కృతజ్ఞతగా 30 రోజులు ఉపవాస దీక్ష ఉంటూ మరి అనేక సందర్భాల్లో అందరినీ పిలుచుకుంటూ, ఇస్లాం అంటేనే శాంతి, సమానత్వం, అందరినీ కలుపుకుని వెళ్ళేటువంటి గొప్ప భావజాలం ఉన్నటువంటి మతం ఇస్లాం మతం. మరి ఈ పండగ సందర్భంగా గౌరవ శాసనసభ్యులు సుజనా చౌదరి గారు ఎంతో మంచి హృదయంతో ప్రతి పేద ముస్లిము ఇంట్లో పండగ ఘనంగా జరుపుకోవాలని ఈ రోజున రంజాన్ తోఫా వేలాది మందికి వారి చేతుల మీదుగా ఇస్తున్నందుకు మా ముస్లిం సమాజం తరపున వారికి మా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం, కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. తెలుగుదేశం పార్టీకి నాయకులు కాదని కార్యకర్తలే అండా అని విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అన్నారు. టీడీపీ పార్టీ ఒక రాజకీయ పార్టీ మాత్రమే కాదని అనేక సంక్షేమ కార్యక్రమాలకు పునాది వేసిందన్నారు. 40 ఏళ్లుగా అన్న ఎన్టీఆర్ ఆశయాలను భుజస్కంధాలపై మోస్తూ పార్టీని అభివృద్ధి చేస్తున్న నాయకుడు సీఎం చంద్రబాబు అని కొనియాడారు. పేదలు, కార్మికులు, ప్రజలు రాజకీయ అనిశ్చితిని దృష్టిలో పెట్టుకొని రాజకీయ చైతన్యం కోసం అన్న ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించారని విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అన్నారు. టీడీపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అశోక్ నగర్లోని తన కార్యాలయంలో ఘనంగా వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా సీనియర్ కార్యకర్తలతో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేయించి నివాళులు అర్పించారు. అనంతరం ఎమ్మెల్యే గద్దె మాట్లాడుతూ ప్రజలే దేవుళ్ళు, సమాజమే దేవాలయం అనే నినాదంతో తెలుగువారి ఆత్మగౌరవాన్ని కాపాడేందుకు ఏర్పడిన పార్టీ తెలుగుదేశం అని గుర్తు చేశారు. పార్టీకి కార్యకర్తలే అండా అని, వారి కోసం మంత్రి నారా లోకేష్ విశేషంగా కృషి చేస్తున్నారని చెప్పారు. ఈరోజు మనకి పండుగ దినం. 43 వసంతాలు పూర్తి చేసుకుని 44 సంవత్సరాలు అడుగుపడిన తెలుగుదేశం పార్టీ, ఆ రోజు నందమూరి తారక రామారావు గారు
స్థాపించిన తెలుగుదేశం పార్టీ, ఆ తర్వాత ఇప్పటి వరకు తెలుగుదేశం పార్టీ జెండాన్ని రెపరెపలాడించిన నారా చంద్రబాబు నాయుడు గారికి, వాళ్ళ నాయకత్వాలకి మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేస్తూ, తెలుగుదేశం పార్టీ అనేకమైన విప్లవాత్మకమైన నిర్ణయాలు చేయడం జరిగింది. ఆ రోజు నందమూరి తారక రామారావు వెనకబడిన వర్గాలకు అధికారం, మహిళలకి సమాన హక్కులు, రాజకీయంగా కూడా మహిళలు ఎంతో ప్రోత్సహించిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. అనేకమైన పట్వారీ వ్యవస్థను కానివ్వండి, రకరకాల కరణికాల వ్యవస్థను కానీ ఇవన్నీ కూడా రద్దుపరిచి ప్రభుత్వాలని ప్రజలకు చేరువుగా తీసుకెళ్ళి అనేకమైన అభివృద్ధి కార్యక్రమాలు ఈరోజు మీరు చూసుకుంటే ఎక్కడ చూసినా కూడా ఓవర్ హెడ్ ట్యాంక్ కట్టారంటే 100లో 95 ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ హయాంలో కట్టినవి. పోలీస్ స్టేషన్ నిర్మాణం చేశారు అంటే 100లో 95 తెలుగుదేశం పార్టీ. మండల ఆఫీసులు కూర్చున్నాం, ఎండిఓ ఆఫీసులు చూసుకున్నాం. ఆ విధంగా మౌలిక సదుపాయాలు కల్పిస్తూ ముందుకెళ్ళిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అలాంటి పార్టీలో కార్యకర్తలుగా మనందరం పనిచేయటం మన అదృష్టంగా భావిస్తూ, ఈ పార్టీకి నాయకులు కాదు కార్యకర్తలే అండని చెప్పి నమ్మేవాళ్ళు నేను ఒకనని మీ అందరికి మనవి చేస్తాను. తెలుగుదేశం పార్టీ ఒక ప్రాంతీయ పార్టీ మాత్రమే కాదని ఒక జాతీయ పార్టీ అని టీడీపీ మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న అన్నారు. తెలుగుదేశం పార్టీ 43వ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో బుద్దా వెంకన్న కార్యాలయం నందు ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎంతో చరిత్ర కలిగినటువంటి తెలుగుదేశం పార్టీ అని, తెలుగుదేశం పార్టీ 43వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు పశ్చిమ నియోజకవర్గంలో ప్రతి ఒక్క కార్యకర్త ఆనందంగా జరుపుకుంటున్నారని చెప్పారు. తెలుగుదేశం పార్టీ ఒక జాతీయ పార్టీ అని, కేంద్రంలోని పార్టీలు సైతం తెలుగుదేశం పార్టీపై ఆధారపడిన సందర్భాలు కోకొల్లలని చెప్పారు. మహోన్నత వ్యక్తి నందమూరి తారక రామారావు పార్టీని స్థాపిస్తే ఒక విజన్ ఉన్న నాయకుడు నారా చంద్రబాబు పార్టీని సమర్థవంతంగా నడిపిస్తున్నారని అన్నారు. అదేవిధంగా పార్టీని రానున్న కాలంలో నడిపించగలిగిన వ్యక్తి నారా లోకేష్ అని, తెలుగుదేశం పార్టీలో ఆ చరిష్మ కలిగిన వ్యక్తి నారా లోకేష్ మాత్రమేనని స్పష్టం చేశారు. తెలుగుదేశం పార్టీ 43వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పశ్చిమ నియోజకవర్గంలో మరి సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకులు అలాగే అందరి సమక్షంలో ఈరోజు ఈ పండుగ జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. 2019లో పార్టీ ఓడిపోగానే ఈ రాక్షస పాలనని తట్టుకోలేక చాలామంది పార్టీకి దూరంగా ఉన్నా సరే చంద్రబాబు నాయుడు గారి కుటుంబం నలుగురు 4 దిక్కుల తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణ మార్గాల్లో పయనించి ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలని వాళ్ళు చేసినటువంటి త్యాగం ఏదైతే ఉందో దానికి ప్రతిఫలంగానే 2024లో కూటమి అధికారంలోకి వచ్చింది. తెలుగుదేశం పార్టీ అనేది ఒక ప్రాంతీయ పార్టీ కాదు, ఇది ఒక జాతీయ పార్టీ. ఎందుకు జాతీయ పార్టీ అన్నానంటే పైన ఏదైతే ఢిల్లీలో ఉన్నటువంటి ప్రభుత్వాలు తెలుగుదేశం పార్టీ మద్దతుతో నడుపుతున్న సందర్భాలు అనేక సార్లు ఉన్నాయి. కాబట్టి తెలుగుదేశం పార్టీ ఒక ప్రాంతీయ పార్టీ అనుకుంటే అది వారి తెలివి తక్కువతనం. విద్యుత్ ఛార్జీలు పెరిగి పేద మధ్యతరగతి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని సిపిఎం నగర కార్యదర్శి దోనేపూడి కాశీనాథ్ ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన విద్యుత్ సంస్కరణలు బలవంతంగా రుద్దుతున్నారని మండిపడ్డారు. ఎన్నికల సమయంలో పెంచమని హామీలు ఇచ్చిన సీఎం చంద్రబాబు విస్మరించారని దుయ్యబట్టారు. విద్యుత్ ఛార్జీల భారాలు, స్మార్ట్ మీటర్లు, అదానీ సెకీ ఒప్పందాలు రద్దు చేయాలని విజయవాడ రాణిగారి తోట సెంటర్ సిపిఎం ఆధ్వర్యంలో నిరసన ధర్నా చేపట్టారు. ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాలను వ్యతిరేకిస్తూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఏం చెబితే అది వింటూ ప్రజలపై భారాలు మోపుతున్నారని ధ్వజమెత్తారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు స్మార్ట్ మీటర్లను పగలగొట్టండి అని పిలుపునిచ్చిన చంద్రబాబు, లోకేష్లు ఇప్పుడు ఎందుకు మౌనంగా ఉంటున్నారని ప్రశ్నించారు. ఇప్పటికైనా కరెంటు ఛార్జీల భారాన్ని రద్దు చేయడంతో పాటు సెకీ ఒప్పందాలను విరమించుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించని పక్షంలో ప్రజలతో కలిసి ఉద్యమిస్తామని హెచ్చరించారు. ఇటీవల జరిగినటువంటి సిపిఎం ఆధ్వర్యంలో ప్రజా చైతన్య యాత్ర
అనేక సమస్యల్ని గుర్తించింది. ప్రజలు అనేక సమస్యల్ని మా దళాల దృష్టికి తీసుకురావడం జరిగింది. అందులో ముఖ్యమైనటువంటిది కరెంటు ఛార్జీల సమస్య. 500 నుండి 700 రూపాయల దాకా ప్రతి ఇంటికి సామాన్య మధ్యతరగతి ప్రజానీకానికి అదనపు భారం పడుతుందని చెప్పనేటువంటిది ప్రజలు చెప్తూ ఉన్నటువంటి సమస్య. దీనికి కారణం ఎవరని చెప్పనేటువంటిది అర్థం కాక అయోమయావస్థలో గత ప్రభుత్వమా ఈ ప్రభుత్వమా, ఎవరు పెంచారు, ఎవరు పెంచుతున్నారు, ఎవరు పెంచిని తగ్గించటం లేదని చెప్పనే సందేహాస్పదమైనటువంటి పరిస్థితిలో ఉన్న సందర్భంలో ప్రజలు గ్రహించాల్సినటువంటి విషయం కూడా ఇటు ఉంది. మోడీ ప్రభుత్వం చేపట్టినటువంటి విద్యుత్ సంస్కరణలో భాగంగా పెంచినటువంటి కరెంటు ఛార్జీల భారాన్ని గత ప్రభుత్వం కొంతమేరకు ప్రజల మీద వేస్తే దాని కొనసాగింపుగా ఇప్పుడు వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో నేను వాగ్దానం చేశాను తగ్గిస్తానని, అయినా సరే నేను కరెంటు ఛార్జీలు పెంచుతూ ఉన్నానని చెప్పనని చంద్రబాబు నాయుడు చెప్పటం అని చెప్పనేది, పవన్ కళ్యాణ్ చెప్పటం అనేది సిగ్గెట్లా లేదని చెప్పనేటువంటిది మేము అడుగుతున్నాం. విద్యుత్ మంత్రి గారు అసెంబ్లీ వేదికగా ఎక్కడా కూడా మేము విద్యుత్ ఛార్జీలు పెంచలేదు, పెంచబోమని చెప్తా ఉన్నారు. ఈ రోజున సిపిఎం నిర్వహించినటువంటి ప్రజా చైతన్య యాత్రలో కృష్ణలంక కరకట్ట మీద ఒక మహిళ, ఒంటరి మహిళ, కరకట్ట మీద నివాసం ఉంటున్నటువంటి మహిళ తీసుకొచ్చినటువంటి బిల్లులో 20 యూనిట్లకి 450 రూపాయలు వసూలు చేసేయడానికి బిల్లు ఇచ్చారు. మరి ప్రభుత్వం ఒక యూనిట్కి ప్రజల దగ్గర నుంచి ఎంత వసూలు చేస్తుంది అనేటువంటిది ఒకసారి చూసుకుంటే, మరి 20 యూనిట్లకి నెలకి కనీసం రోజుకు 1 యూనిట్ కూడా వాడకుండా నెలకి 20 యూనిట్లు వాడిన బిల్లుకి 450 రూపాయలు ఏ రకంగా వసూలు చేయడానికి మీరు బిల్లు ఇచ్చారు అని చెప్పేసి అడుగుతా ఉన్నాం. 57వ డివిజన్ రాజరాజేశ్వరిపేటలో 43వ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. మహానుభావుడు నందమూరి తారక రామారావు స్థాపించిన తెలుగుదేశం పార్టీ కారణంగా తనలాంటి అనేక మంది సామాన్యులు రాజకీయాల్లో స్థానం సంపాదించుకున్నారని డివిజన్ అధ్యక్షులు ఎరబోతు రమణారావు చెప్పారు. ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకునే అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించినట్లు తెలిపారు. తెలుగుదేశం పార్టీ 43వ ఆవిర్భావ దినోత్సవాన్ని 57వ డివిజన్ రాజరాజేశ్వరిపేటలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా డివిజన్ అధ్యక్షుడు ఎరబోతు రమణారావు పార్టీ జెండాను ఆవిష్కరించి కేక్ కట్ చేసి కార్యకర్తలకు తినిపించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం తెలుగుదేశం పార్టీకి ఎంతో సేవ చేసిన సీనియర్ నేతలను సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మహానుభావుడు నందమూరి తారక రామారావు స్థాపించిన తెలుగుదేశం పార్టీ కారణంగా తనలాంటి అనేక మంది సామాన్యులు రాజకీయాల్లో స్థానం సంపాదించుకున్నారని చెప్పారు. ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించినట్లు రమణారావు తెలిపారు. వృద్ధులకు, మహిళలకు దుప్పట్లు పంపిణీ చేశారు. తెలుగుదేశం పార్టీ బలమైన కార్యకర్తల వల్లే ఈ స్థాయికి చేరుకుందని, అందరి కృషితోనే భవిష్యత్తులో మరింత ఎదుగుదల సాధ్యమని అన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. సెంట్రల్ నియోజకవర్గం 57వ డివిజన్లో మా నాయకులైనటువంటి బోండా ఉమేశ్వర గారి నాయకత్వంలో, వారి ఆదేశంలో, ఎంపీ కేసీఆర్ నాయకత్వంలో ఈ రోజున 47వ పార్టీ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించడం మాకు ఎంతో సంతోషం. ఈ రోజున మహానుభావుడు స్వర్గలోకంలో ఉన్నా సరే వారు పెట్టిన బలమైన ముహూర్తంలో ఈరోజు పార్టీలో ఈరోజు మీ కండ వేసుకు తిరుగుతూ ఉంటే వారి పుణ్యం. కార్పొరేటర్లుగా, మేయర్గా, ఎమ్మెల్యేలుగా, ఎమ్మెల్సీలుగా, మంత్రులుగా సలామని అవుతున్నటువంటి నాయకులు అందరూ కూడా ముందు ఆయనకి దండం పెట్టుకోవాలి, దేవుడికి దండం పెట్టినాక ఆయన దండం పెట్టుకోవాలి. నేను ఎన్టీ రామారావే నాకు దైవంగా భావించి 82లో నేను పార్టీలోకి రావడం జరిగింది. ఈ రోజున 43వ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమం చేయడం నా పూర్వజన్మ సుకృతంగా నేను భావిస్తూ ఉన్నా. ఈ రోజున ఈ డివిజన్లో పార్టీ నాయకత్వంలో పండ్లు పంపిణీ చేయడం జరిగింది. అలానే దుప్పట్లు, చీరలు అవన్నీ కూడా చేస్తూ ఉన్నాం. స్వీట్స్ పంపిణీ చేస్తూ ఉన్నాం. ఇటువంటి కార్యక్రమం మరి ఎంతో కార్యక్రమంగా చేస్తాం. అలా సీనియర్లు అయినటువంటి వారిని గుర్తించి అన్ని కులస్తుల్లో కూడా ఒక 6 మందిని వారికి కూడా సీనియర్లు గుర్తించి సన్మానం చేయడం జరిగింది. సేవా కార్యక్రమం చేసే సేవా సంస్థలు కాదు, తెలుగుదేశం పార్టీ సేవా సంస్థ. తెలుగుదేశం పార్టీ అండ, తెలుగుదేశం పార్టీ జెండా మహిళలకు, అలానే మహిళలకు ప్రాధాన్యత ఇచ్చింది తెలుగుదేశం. ఎస్సీలకు, బలహీన వర్గాలకు కూడా ప్రాధాన్యత ఇచ్చింది తెలుగుదేశం పార్టీ. కనుక ఆ పార్టీలో మేము పనిచేయడం మాకు గర్వకారణంగా భావిస్తూ ఉన్నాం.
ఇటువంటి సేవా కార్యక్రమాలు భవిష్యత్తులో ఎన్నో చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. పాస్టర్ ప్రవీణ్ కుమార్ మృతితో యావత్ క్రైస్తవ లోకం శోక సంద్రంలో మునిగిపోయిందని ఫెడరేషన్ ఆఫ్ తెలుగు చర్చెస్ ప్రతినిధి జయకుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. పాస్టర్లు భయాందోళనకు గురయ్యారని, ప్రభుత్వం ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి ప్రవీణ్ కుటుంబానికి న్యాయం చేయాలని కోరారు. విజయవాడ గాయత్రి నగర్లోని మరణాత విశ్వాస సమాజంలో ఫెడరేషన్ ఆఫ్ తెలుగు చర్చెస్ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏప్రిల్ 2వ తేదీన చేపట్టబోయే చలో విజయవాడ పేరుతో చేపట్టబోయే క్యాండిల్ ర్యాలీపై చర్చలు జరిపారు. అనంతరం వారు మాట్లాడుతూ పాస్టర్ ప్రవీణ్ మరణంతో క్రైస్తవ లోకం శోక సంద్రంలో ఉండిపోయిందన్నారు. పాస్టర్ మృతిపై అనేక అనుమానాలు ఉన్నాయని, వాటిని నివృత్తి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. మృతిపై సమగ్ర విచారణ జరిపి ప్రవీణ్ కుటుంబానికి న్యాయం చేయాలని కోరారు. ఏప్రిల్ 2వ తేదీన సామమూర్తి రోడ్లోని లూథరన్ చర్చ్ వద్ద నుంచి సాయంత్రం 6 గంటలకు క్యాండిల్ ర్యాలీ ఉంటుందన్నారు. ఈరోజు రెవరెండ్ ప్రవీణ్ పగడాల గారి మరణం తర్వాత సోషల్ మీడియాలో రకరకాలుగా ప్రచారాలు జరుగుతున్నాయి. కొంతమంది మర్డర్ అయిందని, కొంతమంది యాక్సిడెంట్ అయిందని, కొంతమంది మేమే చంపినామని, ఇట్లా రకరకాలుగా ప్రచారాలు చేస్తున్నారు. క్రైస్తవ సమాజమా, ఇప్పుడు కావాల్సింది మనకు ప్రచారాలు కాదు, మన పబ్లిసిటీ కాదు. ప్రవీణ్ పగడాల గారి కుటుంబానికి ఆదరణ, అలా కుటుంబానికి మనం తోడుగా ఉన్నామని, సపోర్ట్గా ఉన్నామని చూపించే ఆలోచన మనకు రావాలి. అంతే తప్ప ఎవరు నోటికి ఇష్టం ఉన్నట్టు వాళ్ళు సోషల్ మీడియాలో విచ్చలవిడిగా ప్రవీణ్ పగడాల గారిని చంపేస్తామని కొంతమంది, బతికుంటే మేమే చంపేవాళ్ళమని కొంతమంది ఏమో ఇది యాక్సిడెంట్ అని, కొంతమంది ఏమో వేరే మతం వాళ్ళు చంపేసిరని, కొంతమంది ఏమో వేరే కులం వాళ్ళు చంపేసిరని ప్రచారం చేస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. ఎందుకంటే భారతదేశంలో క్రైస్తవులకు ఒక మంచి గుర్తింపు ఉంది. మనం శాంతియుతంగా పోరాటాలు చేసి సాధించుకునే ఎన్నో సందర్భాలు ఉన్నాయి. మనము డిసైడ్ చేసి జడ్జిమెంట్ ఇవ్వకూడదు. జడ్జిమెంట్ ఇచ్చిన ప్రతి ఒక్కరూ సోషల్ మీడియాలో ఏదో వ్యూస్ రావాలని, సోషల్ మీడియాలో డబ్బులు సంపాదించుకుందామని రకరకాలుగా ఎవరు తోచినది వాళ్ళు చేస్తున్నారు. ఏంటండి అది? ఒకరేమో చంపేసిరని, ఒకరేమో నలుగురు కలిసి చంపేసిరని. ఆ థంబ్నెయిల్స్ ఏంటి? ఒకరేమో ఆయన ముస్లిము, అసలు క్రిస్టియనే కాదని, అతను కడపలో పుట్టిండని ఒకరు రౌడీ షీటర్ అని ఒకరు. అతని గురించి, మరణం గురించి మనము సానుభూతి చూపిస్తున్నామా, లేక సేవకుని కోసం మనం దుష్ప్రచారం చేస్తున్నామా అని మనం ఆలోచించుకోవాలి. ఎవరు తోచినట్టు వాళ్ళు రాజకీయాలు చేస్తున్నారు. కొంతమంది టీడీపీ వాళ్ళు చంపేస్తారని, కొంతమంది జనసేనలు చంపేసిరని, కొంతమంది వైఎస్ఆర్ వాళ్ళు అని. ఏంటండి ఇదంతా అసలు? టీడీపీ 43వ ఆవిర్భావ దినోత్సవాన్ని విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలోని 62వ డివిజన్లో ఘనంగా నిర్వహించారు. డివిజన్ ఇన్ఛార్జ్ పైడి శ్రీను ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకల్లో కార్యకర్తలు, నాయకులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి ఒకరికొకరు తినిపించుకున్నారు. మరో 15 ఏళ్లు రాష్ట్రంలో టీడీపీ అప్రతిహతంగా పాలిస్తుందని నమ్మకం ఉందని పైడి శ్రీను తెలిపారు. సీనియర్ నాయకులు, పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు ప్రకాష్ నగర్ సెంటర్లో 62వ డివిజన్ టీడీపీ కమిటీ తరపున పార్టీ కార్యాలయం ముందు 43వ సంవత్సరం ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మరి సెంట్రల్ శాసనసభ్యులు బోండా ఉమేశ్వరరావు ఆదేశాల మేరకు పార్టీ కార్యాలయంలో మరి ఒక పండగ కార్యక్రమంలాగా కేక్ కట్ చేసుకొని జెండా ఎగరేసుకోవడం జరిగింది. మరి ఈ కార్యక్రమానికి సీనియర్ నాయకులు కానీ, మా ప్రెసిడెంట్ ఉదయ్ శంకర్ కానీ, సెక్రటరీ కానీ అందరూ పాల్గొని పండగ వాతావరణంలాగా శుభ్రం చేసుకున్నందుకు మరి ఒక్కసారి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. సెంట్రల్ నియోజకవర్గంలోని 62వ డివిజన్లో మా పార్టీ కార్యాలయంలో మా సీనియర్ నాయకులతో కలిపి కమిటీ అందరి ఆధ్వర్యంలో మరి బోండా ఉమేశ్వరరావు గారి, నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల ప్రకారం మరి ఈ రోజున 43 ఏళ్ళు పూర్తి చేసుకొని 44వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్నటువంటి ఈ ఆవిర్భావ దినోత్సవాన్ని ఒక పండగ విధంగా జరుపుకుంటూ ఒక కుటుంబంలో అక్కడికి చేరి పండగ వాతావరణంలో మేము జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది.
భవిష్యత్తులో కూడా ఇలాగే అందరం కలిసికట్టుగా ఉండి పార్టీ బలోపేతానికి కష్టపడతామని మా ఈ డివిజన్ కమిటీ తెలుగుదేశం కుటుంబ సభ్యుల తరఫున మేము వాగ్దానం చేస్తున్నాం. తారక రామారావు గారు ఏ ముహూర్తాన తెలుగుదేశం పార్టీ అని స్థాపించారో అప్పటి నుండి పేద బడుగు బలహీన వర్గాల అందరికీ కూడా అండగా ఉంటున్న తెలుగుదేశం పార్టీ 43 వసంతాలు పూర్తి చేసుకొని 44వ వసంతంలోకి అడుగు పెడతాం. తెలుగు ప్రజలు చేసుకున్న అదృష్టంగా మేమంతా భావిస్తున్నాం. అదేవిధంగా నందమూరి తారక రామారావు గారు పార్టీ ద్వారా ఎంతమంది పేద ప్రజలకు సహాయ సహకారాలు అందించారో, ఎంతమందిని ఆదుకున్నారో, పేద ప్రజలందరికీ కూడా రాజకీయాలు అంటే ఏంటో తెలిపేలా చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ అనడానికి అతిశయోక్తి లేదు. భారతదేశంలోనే అతి ఎక్కువ మంది సభ్యులున్న పార్టీగా తెలుగుదేశం పార్టీ ఇప్పటికే గుర్తింపు పొందింది. తెలుగుదేశం పార్టీ ప్రజల సంక్షేమం కోసం ఎప్పుడూ ముందుండి పనిచేస్తుందని ఏపీ ప్రభుత్వ విప్ విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా అన్నారు. పేద ప్రజల అభ్యున్నతి కోసం ఎన్టీఆర్, వంగవీటి మోహనరంగ లాంటి మహానుభావులు పాటుపడ్డారని అన్నారు. తెలుగుదేశం పార్టీ 43వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలోని రాజీవ్ నగర్లో వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు పార్టీ జెండాను ఆవిష్కరించి తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు విగ్రహానికి, ప్రజానేత వంగవీటి మోహనరంగ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా బోండా ఉమా మాట్లాడుతూ వంగవీటి మోహనరంగ ధైర్య సాహసాలకు ప్రతిరూపమని, నగరంలో పేదలకు పక్కా ఇళ్లు ఇప్పించేందుకు మహా ఉద్యమం నిర్వహించిన మహానేత రంగా అని కొనియాడారు. అలాగే ఆయన సంఘ వ్యతిరేక శక్తులను అణిచివేసి ప్రజలకు రక్షణ కల్పించిన నేత అని ప్రశంసించారు. తెలుగుదేశం పార్టీ ప్రజల సంక్షేమం కోసం ఎప్పుడూ ముందుండి పనిచేస్తుందని, పేదలకు ఆర్థికంగా, సామాజికంగా అభివృద్ధి కల్పించే విధానాలే పార్టీ లక్ష్యాలని పేర్కొన్నారు. పార్టీ స్థాపన నుంచి నేటి వరకు ప్రజా సంక్షేమమే తమ ప్రధాన ధ్యేయమని బోండా ఉమా తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు మోదుగుల తిరుపతమ్మ, పైడి తులసి, డివిజన్ నాయకులు లంబా దుర్గా, బత్తుల కొండ, కోలా శ్రీను, మోదుగుల గణేష్, ఆర్కే వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు తెలుగుదేశం పార్టీ 43వ పార్టీ ఆవిర్భావ దినోత్సవంగా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు నందమూరి తారక రామారావుకి ఘన నివాళులు అర్పిస్తూ ఈ రోజున పలు సేవా కార్యక్రమాలు వాడవాడలా ప్రతి డివిజన్లో చేయడం జరుగుతుంది. ఈరోజు 63వ డివిజన్లో డివిజన్ పార్టీ అధ్యక్షుడు సోదరుడు లబ్బా వైకుంఠం, అలాగే డివిజన్ ప్రధాన కార్యదర్శి కోలా సీను, డివిజన్ ఇన్ఛార్జి బొత్తుల కొండ, స్థానిక కార్పొరేటర్ మా సోదరి తిరుపతమ్మ, అలాగే దుర్గా, మాజీ కార్పొరేటర్ పైడి తులసి, ఇంకా మైనార్టీ అధ్యక్షులు అన్వరు, ఇంకా నాయకులందరి ఆధ్వర్యంలో, మోత్కూరు కాసిము, అందరి ఆధ్వర్యంలో ఈరోజున ఇక్కడ రాజీవ్ నగర్ సెంటర్లో వంగవీటి మోహన్ రంగ గారు, అలాగే నందమూరి తారక రామారావు విగ్రహాల్ని ఆవిష్కరించుకున్నాం. ఆ ఇద్దరు మహానుభావులు కూడా మరి తెలుగు జాతికి ఎంతో సేవలు అందించినటువంటి వ్యక్తులు. ఒక వ్యక్తి ఎన్టీఆర్ చట్టసభల్లో బడుగు బలహీన వర్గాలకి స్థానం కల్పించి సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అనే నినాదంతో స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ ప్రజల కోసం, తెలుగు జాతి ప్రజల కోసం ప్రారంభించడం జరిగింది. ఈరోజు 43వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నందమూరి తారక రామారావు గారి విగ్రహం, అలాగే పేద బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి మన వంగవీటి మోహనరంగ గారి విగ్రహం, 2 విగ్రహాలు మన అన్నయ్య సెంట్రల్ టైగర్ బోండా ఉమామహేశ్వరరావు గారి చేతుల మీదుగా ఈరోజు ఆవిష్కరించుకోవడం జరిగింది. ఇద్దరి నాయకుల ఆశయాలతో పుణికిపుచ్చుకున్న నాయకుడు మన బోండా ఉమామహేశ్వరరావు గారు. ఆయన ఆశీస్సులతో ఈరోజు 63వ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో రాజీవ్ నగర్ నందు ఈ విగ్రహావిష్కరణ జరిగింది. అలాగే పేదలకి పళ్ళు, పిల్లలకి బిస్కెట్లు, ఫ్రూట్స్, స్వీట్స్ అన్నీ కూడా పంచుకొని ఒక పండుగ వాతావరణంలో మేము ఈ సంబరాన్ని సెలబ్రేట్ చేసుకోవడం జరిగింది. త్రైత సిద్ధాంత ఉగాది తెలుగు క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం శనివారం గాంధీనగర్ ప్రెస్ క్లబ్ నందు జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రముఖ సాహితీవేత్తలు గుమ్మా సాంబశివరావు, జీవి పూర్ణచందు, చెలపాక ప్రకాష్, మాజీ టీడీపీ ఫ్లోర్ లీడర్ ఎరుబోతు రమణారావు ముఖ్య అతిథులుగా పాల్గొని త్రైత సిద్ధాంత ఉగాది తెలుగు క్యాలెండర్ను ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ గ్రంథాలు ఎంతో గొప్పవి అని, దైవ జ్ఞానం ఉన్నవి అని,
ఇవి చదవటం వల్ల మానవుడు కర్మ నుండి బయటపడవచ్చని పేర్కొన్నారు. శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగీశ్వరులు స్వామివారు రచించిన ఈ జ్ఞాన తెలుగు కాల సూచికలో ఎన్నో భగవద్గీత వచనాలను జోడించి ప్రతి ఒక్కరికి సరళమైన భాషలో అర్థమయ్యే విధంగా రూపొందించడం జరిగిందన్నారు. ఈ కాల సూచికలో ఇంకా చాలా విశేషాల్లో భాగంగా దేవాలయం సాంప్రదాయాల్లో ఆత్మజ్ఞానం, తెలుగు పండుగల విశిష్టత మరియు తెలుగు నెలల విశిష్టత, త్రైత సిద్ధాంత, భగవద్గీత శ్లోకాలు సారంతో పాటు ప్రతి సమస్యకు పరిష్కార మార్గాలు ఉన్న భగవద్గీత యొక్క సారాంశం ఇందులో పొందుపరిచి స్వామివారు రచించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో త్రైత సిద్ధాంత ప్రబోధ సమితి, హిందూ జ్ఞాన వేదిక విజయవాడ కమిటీ అధ్యక్షుడు సభ్యులు జె సురేష్, తిరుపతి సత్యం తదితర ప్రాంతాల కమిటీ సభ్యులు పాల్గొన్నారు. శ్రీ 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 ఆచార్య ప్రభోనంద యోగి ఈశ్వరుల వారి గురువు ఆశీస్సులతో అచ్చమైన తెలుగు క్యాలెండరు ఈ రోజున ప్రపంచంలోనే అచ్చమైన తెలుగు క్యాలెండర్ ఎవరు కూడా చేయరు. వీరు ఆవిష్కరించడం అనేది చాలా సంతోషం. దీనికి మా సెంట్రల్ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు గారిని ఆహ్వానించడం జరిగింది. వారు రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు ఒక అర్జెంట్ మీటింగ్కి వారు వెళ్ళడం, ఈ రోజున వారి తరపు నుంచి నేను ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషంగా నేను భావిస్తూ ఉన్నాను. ఉన్నటువంటి పెద్దలు, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు, వేదిక మీద ఉన్నటువంటి మహిళా సోదరులు అందరికీ కూడా ధన్యవాదాలు. ముందుగా మరి ఉగాది శుభాకాంక్షలు అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను. రేపు రాబోయే సంవత్సరంలో అందరం కూడా సుఖశాంతులతో, అష్టైశ్వర్యంతో అందరం కూడా బాగుండాలని మరి వీరంతా కూడా మరి దేవుణ్ణి ప్రార్థిస్తారు. ఈ గురువు గారు కూడా మరి ప్రజాసేవ కోసం మరి ప్రముఖులు అయినటువంటి వీరు ఈరోజు మన మధ్యలో లేకపోయినా సరే వారి శిశువు బృందంగా ఇక్కడ మరి అనేక ప్రాంతాల్లో కార్యక్రమం చేయడం, వారు ఈ రోజున ఆహ్వానించడం, ఈ కార్యక్రమంలో నేను పాల్గొనడం చాలా సంతోషంగా భావిస్తూ, ఇటువంటి క్యాలెండర్లు మరి ఇంగ్లీషులోనే అన్నిటి కూడా మాట్లాడుతున్నటువంటి తరుణంలో మరి పూర్తి స్థాయిలో మరి తెలుగులోనే, అచ్చమైన తెలుగులోనే మరి క్యాలెండర్ చేయడం అనేది కూడా చాలా సంతోషం. యుగాది సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా, ముందున్న సోదరమణులందరికీ మా ప్రత్యేకమైనటువంటి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా శ్రీ శ్రీ ఆచార్య ప్రబోధానంద యోగీశ్వరుల వారు ఈ త్రైత సిద్ధాంత ఆధారంగా తెలుగు క్యాలెండర్ని ప్రతి సంవత్సరం కూడా ప్రజలందరికీ పంచడం జరుగుతోంది. ఈ ప్రత్యేకత, ఈ యొక్క క్యాలెండర్ యొక్క ప్రత్యేకత ఏమంటే, ప్రతిదీ కూడా చైత్రమాసంతో ప్రారంభమై చివరి నెల వరకు కూడా 12 నెలల్లో తెలుగు మాసాలతోనే మనం ప్రింటింగ్ అవ్వడం జరుగుతుంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. వైద్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అధ్యక్షతన ఎన్టీఆర్ జిల్లా 2వ జిల్లా సమీక్షా కమిటీ సమావేశం. స్వర్ణాంధ్ర లక్ష్యాలకు అనుగుణంగా జీవన ప్రమాణాలు పెంచుతూ ముందుకు వెళ్తామని వెల్లడి. నగర వ్యాప్తంగా ఘనంగా జరిగిన టీడీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. పలు చోట్ల సేవా కార్యక్రమాలు చేసిన పార్టీ శ్రేణులు. ముఖ్య అతిథిగా పాల్గొన్న బోండా ఉమా. రంజాన్ మాసం సందర్భంగా కూటమి నేతలతో కలిసి గాలిబ్ షాహీద్ దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు చేసిన పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి. ముస్లింలకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అండగా ఉంటాయని స్పష్టం. ఇవి ఈనాటి బులెటిన్ అప్డేట్స్. మరొక బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.